మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 8వ వాక్యము. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము చెలవిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటి అంటే, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులైన వారందరితో ఆయన శుభవచనమే చెలవిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలకి ఎప్పుడూ శుభవచనం సెలవిచ్చేవాడు, శుభాన్ని జరిగించేవాడు, శుభాన్ని కలిగించేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మంచి శుభవచనాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. శుభవచనం అనగా అది నీ బిడ్డల యొక్క వివాహ కార్యక్రమం కావచ్చు, అది నీ యొక్క ఉద్యోగ విషయం కావచ్చు, అది నీ యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, నీకు ఒక మంచి గర్భబలం విషయం కావచ్చు, నీ కుటుంబంలో నుండి బిడ్డలు రక్షించబడటం కావచ్చు, నీకున్న అప్పులు తీర్చబడటం కావచ్చు, నీకున్నటువంటి ఆ యొక్క మానసిక శారీరక సమస్యలు తొలగిపోవటం కావచ్చు, ఏరువేరైపోయినటువంటి మీ కుటుంబ జీవితాన్ని మరలా కట్టి చక్కగా దేవుడు ముందుకు తీసుకుపోయే విషయం కావచ్చు, అనేకమైనటువంటి నిందలలో అవమానాల్లో బాధించబడి రోధించబడి హింసించబడి నలిగిపోతున్న నిన్ను ఎక్కడ హింసించబడ్డావో ఎక్కడ బాధించబడ్డావో అక్కడే నీ తలను పైకెత్తి దేవుడు నిలబెట్టి నిన్ను ఆశీర్వదించే విషయం కావచ్చు. నీ యొక్క జీవితంలో ఇంతవరకు నష్టాలతో ఇబ్బందులతో నీ వ్యాపారం కొనసాగుతున్నటువంటి పరిస్థితిని దేవుడు తిరిగి ఒక మంచి లాభకరమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే విషయం కావచ్చు. నీ జీవితంలో శుభాన్ని కలిగించేవాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన ప్రజలు అయితే, నువ్వు ఆయన భక్తురాలు అయితే, నీకు శుభము కలుగునుగాక, నీకు శుభము జరుగునుగాక. ఎందుకనగా దేవుడు తన ప్రజలకి శుభాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాల్లో దేవుడు శుభాన్ని పలికాడు, ఆ శుభం జరుగుతూ ఉన్నది. నీ జీవితంలో కూడా ఆ శుభాన్ని కలిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి రానున్నటువంటి దినాలలో నువ్వు ఆ యొక్క శుభవచనం ఏమిటో, ఆ యొక్క ఆశీర్వచనం ఏమిటో నువ్వు చూడబోతున్నావు. ఆ యొక్క దీవెనకరమైన మాట ఏమిటో నువ్వు చూడబోతున్నావు. ఆ యొక్క విషయము నీకు ఏ రూపంలో, ఏ యొక్క విధానంలో, ఏ కోణంలో నీ ఎద్దుకు రాబోతుందో నీకు తెలియదు. కానీ నువ్వు శుభవచనం మాత్రం వినబోతున్నావు. నీకు ఆ శుభాన్ని మాత్రము దేవుడు చెలవిబోతున్నాడు, నీకు అనుగ్రహిస్తున్నాడు. నీవు దీన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే అవును ప్రభువా, నీవు నాకు శుభవచనం సెలవిచ్చేవాడివి, నీవు చెడ్డ వచనము నాకు సెలవిచ్చేవాడు కాదు, దుర్వార్తను నాకు సెలవిచ్చేవాడు కాదు, శుభవచనమే నాకు సెలవిచ్చేవాడని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో, నా యొక్క ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, నా యొక్క సమస్త విషయంలో నువ్వు శుభవచనాన్ని నా ఎడల జరిగిస్తావని నేను నమ్ముతున్నాను. నా సహాయం చేయాలి దేవుడు అని నేను స్తుతిస్తున్నానని చెప్పి నువ్వు దేవుని చేతులకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, ప్రభు చేతుల్లో నువ్వు పెట్టుకున్నట్లయితే, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో శుభవచనం త్వరలో వినబోతున్నా. శుభవార్త నీ జీవితంలో త్వరలో రాబోతుంది. ఆ మంచి వార్తను విని దేవుని మహిమపరిచే గడియ అది త్వరలో నీ ఎద్దుకు రాబోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది అవును అన్నట్లయితే నాతో కలిసి ఏకీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అద్భుతంగా నీ జీవితంలో శుభవార్తను వింటావు, తిరిగి దేవుని మహిమపరుస్తావు. దేవుని ప్రేరేపిస్తే నీవు తప్పకుండా
తిరిగి నాతో మళ్ళా నువ్వు ఫోన్ ద్వారా కానీ లేక నువ్వు మెసేజ్ ద్వారా కానీ నీ శుభవచనాలను పంచుకొని పోతున్నావు. దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన. యేసు ప్రభా, నీ వందనాలు చెల్లిస్తున్నాను. నీ భక్తులతో నీ బిడ్డలతో శుభవచనాన్ని చదివిస్తానని చదివించావు కనుక ఈ సంవత్సరంలో నువ్వు చేయబోతున్నటువంటి ఆ యొక్క శుభ కార్యములను, శుభ మేలులను, శుభ దీవెనలను, శుభ ఆశీర్వాదాలను నీ ప్రజలకి నిండుగా మెండుగా అనుగ్రహించి తిరిగి నీ ప్రజలు నీ ఎదుట నీ సాక్ష్యం ఇచ్చి నేను గణపరచులాగన ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ఆయన విన్న ప్రతి ఒక్కరిలో నువ్వు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలని నీ నామం పేరిట నీ ప్రజల కొరకు చేయబోతున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రతి బిడ్డను బ్లెస్ చేయమని, వర్ధల చేయమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నువ్వు నిశ్చయంగా సహాయం చేస్తున్నందుకు, నిశ్చయంగా బ్లెస్ చేస్తున్నందుకు, నీ శుభ కార్యములను నెరవేరుస్తున్నందుకు, అయ్యా నీ యొక్క దీవెనలతో ఆశీర్వాదాలతో నీ ప్రజలు నింపుతున్నందుకు ప్రభువాన్ని స్తుతించి అడిగేరుకుంటున్నాను తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.